పాదయాత్ర 2 సినిమా చూడడం జరిగింది. ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీ జగన్ని ఎలా తిప్పలు పెట్టిందో, చంద్రబాబు కూడా జగన్ని ఎన్ని తిప్పలు పెట్టాడో అది మనం రియాలిటీలో చూసిందే. మళ్ళీ ఒకసారి సినిమాలా చూపేయడం జరిగింది. అక్కడక్కడ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ తండ్రి కొడుకుల ప్రేమ కూడా చాలా మటుకి ప్లస్సే. మమ్ముట్టి వైఎస్ఆర్లో హీలమైపోయాడు. మోహన్ రెడ్డి హావభావాలు, చేతులు, నమస్కారం హ్యాస్గా పేస్ట్ కాపీ దింపేశాడు. చాలా బాగా కుదిరింది సినిమా. థియేటర్లో చూస్తుంటే జై జగన్ జై జగన్ జనాలు బాగా ఎంజాయ్ చేశారు. చంద్రబాబు సీన్లు వచ్చినప్పుడు డౌన్ డౌన్ బాబు అని కూడా అన్నారు. వైసీపీ పార్టీకి 100% ప్లస్ అవుతుంది. సాంగ్స్ కూడా గూస్ బంప్స్ వచ్చాయి చూస్తుంటే. వైఎస్ఆర్ కొన్ని మంచి పనులు చేసినాయి ఎప్పటికీ గుర్తుండిపోవడం. వైఎస్ఆర్ మన మధ్యలో లేకపోయినా ఆయన మంచి పనులు, ఆయన తెగింపు, ఆయన ఎత్తుగడలు, రాజకీయం ఎత్తుగడలు ఇప్పటికీ బతికే ఉన్నాయని. ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేస్తుంది, హోరార్గా రన్ టైం, క్లోజింగ్ టైంలో ఎంత కలెక్ట్ చేసింది అవసరం లేదు. దీని కలెక్షన్తో పని లేదు. సినిమా ఎంతమందికి రీచ్ అయింది, ఆ సినిమా ఎంతమంది చూసారో అది వాళ్ళకి ఇంపార్టెంట్. సో సినిమా ఎక్కడ బోర్ అనిపించదు. రియల్గా జరిగిన సంఘటనే మన మరొకసారి 70mm వెండి తెరలే చూపించారు. సో హోరార్గా సినిమా ఎలా ఉందంటే నైస్ మూవీ. నిజంగా జగన్ మంచి పనులు చేస్తేనే ఓటైంది నాకు అని జగన్ అడుగుతున్నాడు. దాన్ని బట్టి చెప్పొచ్చు జగన్కి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో. ఇచ్చిన మాట తప్పొద్దు, మడమ తిప్పొద్దు అనే కాన్సెప్ట్ చాలా బాగా గుండెల్లో దూసుకెళ్ళింది. సర్ప్రైజ్ ఏంటంటే షర్మిల ఎక్కడ కనిపించదు. షర్మిల ఏ మాత్రం సినిమా మొత్తం ఎక్కడ కనిపించదు. అదేంటో మనకు తెలియదు. సో హోరార్గా వెళ్ళి సినిమా ఎంజాయ్ చేయండి. వైఎస్ఆర్ ఫ్యాన్స్ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. నాకు కూడా సినిమా చూస్తుంటే బాధ, గూస్ బంప్స్, వాహ్ వైఎస్ఆర్ ఇలా చేశాడా అనేలాగా అనిపించింది. సో హోరార్గా సినిమా వైసీపీకి 100% ప్లస్. చూస్తుంటే కామెంట్ చేయండి ఎలా ఉందో. అలాగే వెళ్ళేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్.